హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశము కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాల గురించి తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే ఏదైనా స్వయం ఉపాధి అవకాశం ఉంటే దాన్ని కూడా చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్థికంగా అందరూ బలంగా ఉండాలని కోరుకుంటారు. కాకపోతే సరైన వ్యాపారాన్ని మనం ఎంచుకున్నప్పుడే ఖచ్చితంగా బలంగా ఉండగలుగుతాం. ఇక్కడ ఏదైనా జాబ్ చేసే వ్యక్తులకి ఏంటంటే నిరంతరం భయపడుతూ ఉంటారు. ఈ జాబు మనం ఎంతకాలం చేయగలము, లేకపోతే ఇది ఏదైనా మానేస్తే మనకు ఇంకేదైనా అవకాశం వస్తుందా లేదంటూ భయపడుతూ ఉంటారు. ఒక వ్యాపారాన్ని, కరెక్ట్ అయిన వ్యాపారాన్ని ఎంచుకున్న వ్యక్తి అలాంటి భయాలను జయించేస్తాడు. ఖచ్చితంగా ఎంతైనా సంపాదించడానికి పాసిబిలిటీ ఉండే ఒకే ఒక అవకాశం బిజినెస్. ఈరోజు నేను చికెన్ స్టాల్ గురించి, ఇంతకుముందు మాదిరి కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ స్టాల్స్ అంతా థీరీ మార్చేశారు. చికెన్ స్టాల్ ఎలా ప్రారంభించాలి, ఏ విధంగా దాంట్లో ఆదాయం వస్తుంది, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే ఎవరు చేయగలరు ఈ వ్యాపారాన్ని, ఇలాంటి వివరాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ వ్యాపారాన్ని ఎక్కడి నుంచైనా, అది గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, నియోజకవర్గం కానీ, జిల్లా హెడ్ క్వార్టర్ కానీ, ఎక్కడి నుంచైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఎవరైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇక్కడ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావాలా, లేకపోతే ఇంకేదైనా క్వాలిఫికేషన్ ఉండాలా, అలాంటి ఏమీ అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనకు చికెన్ కట్ చేసే వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులు మనకు వర్కర్స్ కావాలి. అలాగే ఆ చికెన్ కోసే వ్యక్తి ఒక వ్యక్తి కావాలి. ఒక ముగ్గురుతోటి మనము ఈ వ్యాపారాన్ని రన్ చేయొచ్చు. ఇక్కడ సీజన్కి వచ్చేసరికి సండే రోజు ఎక్కువ సేల్స్ అవుతుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఇంకొక వ్యక్తి అదనంగా కావాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులతోనే మనం వ్యాపారం రన్ చేయొచ్చు. ఇక ఈ వ్యాపార విషయానికి వస్తే, మనం ప్రధానంగా ఈ వ్యాపారాన్ని మనం డెకరేషన్, అంటే రూము శుభ్రంగా ఉంచేటట్టుగా ఒక పాలిష్ రాయితోనో లేకపోతే మార్బుల్ స్టైల్స్తోనో అట్రాక్టివ్గా కనపడేటట్టు చూసుకోవాలి రూమ్ ప్రధానంగా. ఆ తర్వాత మీరు రీజనబుల్ రేట్లకు అమ్మడం అలవాటు చేసుకోండి. ఇక్కడ ఎంత రీజనబుల్ అంటే కొంచెం తక్కువ ఆదాయం చేయమని దాని ఉద్దేశం. అంటే రీజనబుల్ రేట్ కంటే తగ్గించమని కాదు, ఆదాయం తక్కువగా చేయమని దాని ఉద్దేశం. ఇకపోతే మార్కెట్లో ఇప్పుడు ఎలా నడుస్తుంది ట్రెండు, ఒక కేజీకి తక్కువగా 60-70 రూపాయలు ఆదాయం తీసుకుంటున్నారు. ఈరోజు మార్కెట్లో మీరు గమనించండి, 280 రూపాయలు చికెన్ అని రాస్తుంటారు ఆదివారం పూట, లేకపోతే 300 రాస్తారు, 320 రాస్తారు. మిగతా రోజుల్లో 230, 220, అంటే 100 రూపాయలు తగ్గిపోతుంటుంది. ఏందయ్యా అంటే బిజినెస్ ఉన్న రోజులు క్యాష్ చేసుకుంటున్నారు, మిగతా రోజుల్లో తక్కువ ఆదాయం తీసుకొని చేస్తున్నారు. 200కి 20కి అమ్మిన రోజు మిగతా రోజులు 220 బోర్డు పెట్టుంటారు. అప్పుడు కూడా ఒక కేజీకి 40 రూపాయలు ఆదాయం వెళ్ళకుంటుంది. అది మరి 300 అమ్మిన రోజు ఎంత ఆదాయం ఉంటుంది? ఈ విధంగా మార్కెట్లో వ్యాపారం ఉన్నప్పుడు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఒక ట్రెండ్గా మారింది. అన్ని ఊర్లలో ఇదే జరుగుతుంది. ఒక చోటనే కాదు, ప్రతి చోట ఇదే ట్రెండ్గా జరుగుతుంది. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, వ్యాపారం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి అనే ఆలోచనతో ఆ విధంగా చేస్తున్నారు. అందుకనే నీ వ్యాపారాన్ని మీరు ఎక్కడైనా ప్రారంభించండి, అద్భుతమైన ఆదాయం ఉంటుంది. కాకపోతే కొంచెం రీజనబుల్గా చేయండి. ఇప్పుడు ఒక కేజీకి 70-80 తీసుకోకుండా ఒక 30 రూపాయలకు, ఒక 40 రూపాయల ఆదాయానికి చేయడం వల్ల ఏంటంటే మనం సంతృప్తిగా చెప్పుకోలేదు, మనం చాలా తక్కువ రేటుగా ఆదాయం చేస్తున్నామని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమంది గమనించే కస్టమర్లు, అంటే ఇక్కడ ఎంత రేటు ఉంది, పక్కన ఎంత రేటు ఉంది, ఇంకొకరు ఎవరంత ఎంత రేటు అమ్ముతుందా అని ఖచ్చితంగా కస్టమర్లు గమనిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మనం చాలా రీజనబుల్ రేటుగా అమ్ముతున్నాముగా అనే భావన వస్తుందన్నమాట. ఎందుకంటే బయట ఎక్కడ రేటుకి అమ్మరు కాబట్టి. అలాంటి వాళ్ళ ద్వారా మనకు వ్యాపారం వస్తుంది. అలాగే ఇంత రీజనబుల్ రేటు మీరు ఇవ్వడం వల్ల ఈ చికెన్ అమ్మే షాపులు ఉంటాయి, అంటే మాంసం తయారు చేసే నాన్ వెజ్ అమ్మే ఏదైనా రెస్టారెంట్లు కానీ, హోటల్స్ కానీ, ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన కస్టమర్లు మీ దగ్గరికి వస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు రీజనబుల్ రేటుకి ఇవ్వడం వల్ల ప్రతిరోజు, అది ఏ వారమైనా కానీ మీకు ఆర్డర్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే అన్ని హోటల్స్ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరు తక్కువ ఆదాయం చేస్తున్నారు కాబట్టి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు వ్యాపారం వస్తూ ఉంటుంది. అలాగే ఇంత తక్కువ గీయడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే, ఎక్కడ ఫంక్షన్స్ అయినా కూడా పలానా దగ్గర అయితే మనకు రేటు తక్కువ వస్తుంది, మిగతా వాళ్ళు ఎక్కువ రేటు అమ్ముతారనే భావన కస్టమర్లలో ఉండిపోతుంది అనమాట. అట్లా మీరు రీజనబుల్గా ఇస్తే ఆ విధంగా మనకు వ్యాపారం పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ తక్కువ కేజీలు అమ్మి 80 రూపాయలు 70 రూపాయల కేజీ తీసుకునే బదులు ఎక్కువ అమ్మి మనం తక్కువ 30 రూపాయలు 40 రూపాయల కేజీకి ఆదాయం తీసుకోవడం వల్ల ఏంటంటే ఎంతోమందికి ఇక్కడ రేటు తక్కువ అని తెలుస్తుంది. అలాగే మనం ఎక్కువ సేల్స్ చేయగలుగుతాము, మనకు వ్యాపారం బాగా జరుగుతుంది కాబట్టి మంచి ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఉంది కాబట్టి ఈ వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకునే వ్యక్తులు కొంచెం మనకు ఈ రూమ్ డెకరేషన్ చేసుకోండి, ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఈ కోళ్ళు కొనేటప్పుడు క్యాష్ ఇచ్చుకోనండి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఒక 500 కేజీలు కోళ్ళు కొనుక్కున్నప్పుడు 500 కేజీలకి డబ్బులు ఇవ్వకుండా అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకుంటే మీకు దాదాపుగా ఒక 15 రూపాయల నుంచి 20 రూపాయలు ఒక కేజీకి, లేదా ఒక కోడికి అదనంగా పడుతుంది. ఒక కోడి 2.5 కేజీ అనుకో 20 రూపాయలు ఎక్స్ట్రా వేస్తారు అప్పు తీసుకుంటే. అదే క్యాష్ ఇస్తే మనం బేరం మాట్లాడుకొని ఒక 20 రూపాయలు తక్కువ తీసుకోవచ్చు. ఆ విధంగా మనకు 5 నెలలకు 10,000 రూపాయలు, మనకు వారంలో ఒక 1000 కేజీలు మనం అమ్మితే ఆడ 20,000 రూపాయలు అక్కడే మనకు సేవ్ అవుతాయి.
కాబట్టి క్యాష్ ఇచ్చి కొనుగోలు చేయండి. దీనికోసం కొంత అమౌంట్ కేటాయించండి. ఆ అమౌంట్ పర్మనెంట్‌గా వ్యాపారానికి ఉంచి ఆదాయం వాడుకుంటూ ఆ విధంగా చేయడం వల్ల ఏందంటే, ఎలాంటి వ్యక్తి అనుభవం లేని వ్యక్తి కూడా ఈ వ్యాపారంలో రాణించగలుగుతాడు. మీరు ఎక్కడైనా స్టాల్ ఏర్పాటు చేయండి. కాకపోతే ఫస్ట్ ఒక ₹2,00,000 మీకు పెట్టుబడి అవుతాయి. ఆ పెట్టుబడి తప్పితే మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కంటిన్యూగా వాటి నాటికి రొటేషన్ చేసుకుంటూ సంవత్సరంలో మీ 2,00,000 మీకు రిటర్న్ వస్తుంది. ఆ తర్వాత పర్మనెంట్‌గా మీకు అద్భుతమైన వ్యాపారంగా మిగిలిపోతుంది. ఫ్రెండ్స్, కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు చాలా చికెన్ సెంటర్స్ ఉంటాయి. మీరుంటున్న ఊర్లలో ఎన్నో షాపులు పెడుతూ ఉంటారు. వీళ్ళందరినీ పరిశీలించండి. వీళ్ళు ఏ విధంగా వ్యాపారం చేస్తున్నారు, ఎంతమంది వర్కర్స్ని మెయింటైన్ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తే వీళ్ళు ఎంత రేట్ అమ్ముతున్నారు అనేది కూడా తెలుసుకోండి. ఎందుకంటే మార్కెట్లో మనం లైవ్లో చికెన్ కోడిలో ఎంత అమ్ముతున్నారు, అలాగే మనం మాంసం ఎంత అమ్ముతున్నాం అనేది కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ విధంగా కనుక్కొని ఈ కోళ్ళు హోల్సేల్ డీలర్స్ దగ్గర నుంచి మనం క్యాష్ ఇచ్చి కొనుగోలు చేస్తూ మన వ్యాపారాన్ని డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ అద్భుతమైన ఆదాయాలు సంపాదించవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సమాచారం ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో ఒక్కరికైనా ఉపయోగపడుతుందని అనిపిస్తే ఒక్క వ్యక్తికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.